కృతి కాబట్టి. కానీ రమా మేడం రాకతో మెత్తలి అంతా ధ్యానమయం అయిపోయింది, ఒక ధ్యాన వెలుగు వెలుగుతుంది. గట్టే చెప్పకూడదాం. ఇంటి వద్ద ప్రాక్టీస్ చేసినప్పుడు నేను అనుకున్నా ఏమవుతుందిలే దీనికి అని అనుకున్నా, కానీ చాలా చాలా రోజు రోజుకు పరిణితి చెందుతుంది. ఇంతమందితోని కొలాబరేట్ అయ్యి తను కూడా ఆరోగ్యంగా యాక్టివ్గా ఉండడం గమనించి నేను కూడా అన్ని విధాలా తన ప్రయత్నాలకు చేదోడు వాదోడుగా ఉంటూ ముందుకు తీసుకెళ్తున్నాను. ముందుకెళ్ళి పిరమిడ్ని తొందరగా ఏర్పరచుకోవాలని మనసారా ఆశంసిస్తూ ముగిస్తున్నాను. పేరు పెట్టుకున్నారు, నాకు నా ఫేవరెట్ పేరు. మరి ఈ సందర్భంగా సార్ వాళ్ళ మదర్ గారిని మనం ఆహ్వానించుకున్నాం. మిట్టపల్లి లక్ష్మీ మేడం వేదిక మీకు రావాల్సిందిగా విజ్ఞప్తి. మీ సహకారం, మీ ప్రోత్సాహం ఎంతో ఉందంట. ప్లీజ్ మేడం 2 నిమిషాలు, 1 నిమిషం చెప్పరు కూడా మేడం, చెప్పరు మంచిగా అనిపిస్తుంది. అందరికి ధ్యానం తెలియాలి, అందరి గురించి మనం పట్టించుకోకుండా ధ్యానం చేసి అందరికి చెప్పి అందరినీ ధ్యానులుగా చేసి ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలని నాకు ఎప్పుడు హృదయంలో అనిపిస్తూ ఉంటుంది. అదే నా కోరిక, అదే నా లక్ష్యంగా అనుకున్నా. అదే ఈ రోజు జరుగుతున్నందుకు చాలా సంతోషంగా. అధ్యక్షులుగా ఉన్నారు, వారి సేవలు అనన్య సామాన్యం. మన దండరెడ్డి సార్ సంతోషం. చప్పట్లు చప్పట్లు అక్కడ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు, మాస్టర్స్ అందరికీ కూడా నమస్కారం. నిజంగా ఈ మధ్య మాస్టర్లకు రజిత మేడం వాళ్ళకైతే చాలా మనము వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుకోవాలా. ఇంత గొప్ప కార్యానికి వాళ్ళు పనిచేస్తారు కాబట్టి వాళ్ళిద్దరు దంపతులకు, ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ మీ అందరికీ కూడా అందరు గట్టే క్లాప్స్ కొడతారు. అంటే మనం వింటున్నాం కదా, ఇప్పుడు ధ్యానం చేస్తే మనము ఆనందంగా ఉంటాం. ఇప్పుడే అమ్మాయి చెప్పింది మలయాళ మాస్టర్, అంటే ధ్యానం చేస్తేనే ఆనందం వస్తుంది. మీరు ఎన్ని లక్షలు వచ్చినా, ఎన్ని కోట్లు వచ్చినా, ఎన్ని ఏమున్నా కానీ ఈ ఆత్మ నుంచి ఆనందం మాత్రము రాదు. ఆత్మ నుంచి ఆనందం రావాలంటే ధ్యానమే చేయాలి. మరి మనం ఆనందంగా ఉండాలంటే మన ఆరోగ్యం మంచిగా లేకపోతే మనం ఆనందంగా ఉండలేము. ఎంతో మందికి ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో వీటితో మనం ఉన్నాం. ఇవన్నిటికీ దూరం కావాలంటే ఏం కావాలా? ధ్యానం కావాలి. మనం ధ్యానం చేసినట్టయితే మన కష్టాలన్నీ దూరం అవుతాయి, మనం ఆనందంగా ఉండగలుగుతాం. అదేవిధంగా మన నాయకులు నేనే ధ్యానం చేసుకుంటే అన్నీ అయిపోతాయని చెప్పేసి మనకు అనిపిస్తుంది. ఇంతకుముందు ఒక అమ్మ కూడా చెప్పింది. అంటే ఇది వాస్తవమే. మరింత మనం కూర్చుంటే ధ్యానం చేస్తే అన్నీ కూడా అవుతాయి. కానీ ఇంకా స్పీడ్ కావాలంటే మనకు మనం ఈ సృష్టికి ఏదైతే ఇస్తామో అది మనకు వస్తుంది అన్నట్టు. అవునా కదా? సృష్టికి మనం ఏది ఇస్తామో అది మళ్ళీ మనకు తిరిగి వస్తుంది. ఈ సృష్టి యొక్క సిద్ధాంతం. అందుకొరకు మనం ఏదైతుందో మనం మంచి కావాలంటే మనం ఏం చేయాలా? మనకు ప్రపంచానికి ఏదైతుందో మన దగ్గర ఏదైతున్నదో దాన్ని మనం పంచాలా. జ్ఞానం ఉంటే జ్ఞానం పంచాలా, డబ్బు ఉంటే డబ్బు పంచాలా, ఏది లేకపోతే మనం పాంప్లెట్ కూడా పంచాలా. అదే మన శక్తి. ఇక్కడ అర్థమైంది ఏంటంటే, బతి చెప్పేది ఏంటంటే, మనం మంచి కావాలా, మన ఆనందంగా ఉండాలంటే మన లోపల పరివర్తన అన్నది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే లేకపోతే మనకి సేవ చేయకపోతే, మనము ఈ జ్ఞానాన్ని పంచకపోతే తిరిగి మనకు అది రాదు. వస్తా రాదు. ఏదైతే ఇస్తామో అది మనకు వస్తుంది. ఇంకా అమ్మాయి చెప్పింది ఏమన్నదంటే, ఎవరి గురించి మనం మాట్లాడద్దు. పత్రిక చెప్పినటువంటి పెద్ద కొటేషన్ ఏదైతుందో ఇది. అంటే ఎవరి గురించి మనం ఏం మాట్లాడద్దు. ఎవరి స్థితి లోపల వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎట్లుంటే మనకేంది, మనం ఏ విధంగా ఉండాలన్నటువంటిది పత్రిక చెప్పినటువంటి సిద్ధాంతం. అంటే ధ్యానం కాకముందు కూడా నేను ఎన్నో ఆధ్యాత్మికం లోపల కూడా తిరిగిన. ఇక్కడ నేను అనుకుంటా ఒక 15 సంవత్సరాల కింద ఈ గంగాధర అనే గ్రామం లోపలికి వచ్చిన నేను. స్వాధ్యాయకి 3 రోజులు అక్కడనే ఉన్నా. అక్కడనే ఉండేవి ఈ భక్తి పేరు లోపల వచ్చి అక్కడ గ్రామం లోపల అన్నింటి లోపల తిరిగినాము. స్వాధ్యాయ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఎవరైనా ఉన్నారా?
ఓకే, నేను కూడా ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు స్వాధీనపం నుండి ఉన్నా. దాని దగ్గర మా గోవిందపేట నా విలేజ్, అక్కడ శ్రీదర్శనం ఉంది. అదేవిధంగా విద్యాపీఠకి కూడా వెళ్ళిన, దాదాపు బుక్స్ అన్నీ కూడా చదివినాము. చదివిన తర్వాత ఏదైతుందో జిజ్ఞాస, జ్ఞాత విచక్షణి, ప్రవేశం అనుజ్ఞాత పారగతి 1 ఎగ్జామ్స్ కూడా నేను రాస్తున్నాను. అంటే ఉద్దేశం ఏంటంటే మనము ఎదిగిన కొద్దీ మనకు మార్గం ఏదైతుందో ఇంకా ముంగడికి వెళ్తాము. మనం నేర్చుకున్నందుకు రెడీ ఉంటే గురువు మనకు కంపల్సరీ నేర్పుతాడు. అమ్మకి ఏదైతే తపన ఉన్నదో, తపన ఉంటే కంపల్సరీ సృష్టిలో నీకు కావాలనుకుంటే, నీకు ఏది కావాలనుకుంటే అది నీకు సృష్టిస్తుంది. మీరు ఏదైనా కోరుకోండి, కానీ బలంగా కోరుకున్నారనుకో మీకు ఇస్తుంది. అతనే స్వాధ్యాయ లోపల నిస్వార్థంగా ఒక ఛాయ్ కూడా తాగాం కదా ఎక్కడ, నిస్వార్థంగా నిరాపేక్షకంగా ఏం ఆశించకుండా ఎన్నో సంవత్సరాల పనిచేసాం కాబట్టి దాదాజీ నుంచి ఆ ఫౌండేషన్ అనేది ఉన్నది కాబట్టి మళ్ళీ ఇంకా ముంగడికి వెళ్ళాలన్నటువంటి దాంతో మళ్ళీ ఎప్పుడైతే పత్రిజీ పరిచయం అయిందో, పరిచయం అయిన తర్వాత నిజంగా చూసినట్టయితే అంతకుముందు అవన్నీ చేసేవాళ్ళం. కానీ ధ్యానం చేసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, ధ్యానం కన్నా గొప్పది ఇంకా ఏం లేదు భూమి మీద. ఈ ధ్యానం చేయాలన్నటువంటిది నాకు అడిగిందమ్మా. అంటే నేను చక్కగా చేస్తలేను. అంటే దాని తర్వాత నా స్టెప్ ఏదైతుందో ఎల్కేజీ అయిపోయింది, యూకేజీ అయిపోయింది, ఇట్లా ఉంటాయి కదా, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఇట్లా లాస్ట్కి ధ్యానం దొరికింది. ధ్యానం చేస్తే ధ్యానం చేస్తున్నా, అదేవిధంగా ధ్యానం గురించి కూడా చెప్పగలుగుతాను. ఎక్కడికి వెళ్ళినా కానీ చెప్తున్నామమ్మ. అంటే పత్రిజీ చెప్పింది 18 ఆదర్శ సూత్రాల లోపల వీటిని మనం పాటించాలా. అంటే దీనికి ఏదైతున్నదో ధ్యానం చెప్పినా కానీ ఎక్కడేం తీసుకోదు, నిస్వార్థంగా నిరాపేక్షకంగా ఏం ఆశించకుండా మనం చేయాలని చెప్పేసి పత్రిజితిని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దాడు. నిజంగా ఈ ధ్యానమైన ముందే చెప్తే ఇంకా ఎంతో జీవితం లోపల ఎంతో నేర్చుకుంటుంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా సరే మనకి ఎప్పుడైతే అర్హత ఉంటుందో అప్పుడు దీంట్లో కష్టం అని చెప్పేసి మనం భావించాలన్నమాట. అర్హత లేని మనం వస్తామా? అర్హత కావాలా? అర్హత కావాలంటే మనము నిస్వార్థంగా పనులు చేసినప్పుడే మనం ఆ అర్హత ఏదైతుందో సంపాదించుకుంటాం. ఇప్పుడు ఈ అమ్మ వాళ్ళు ఇప్పుడు ఈ ర్యాలీ చేసారు. ర్యాలీ చేయాలంటే ఇది అందరితోనైతుందా? కాదు, దానికి కూడా అర్హత కావాలా. అర్హత ఉంటేనే మనకు ఇలాంటి ర్యాలీలన్నీ చేస్తామమ్మా. అదేవిధంగా ఇంతకుముందు రమ మేడం కూడా అన్నది, ఈ ర్యాలీలో వేస్తే మన కర్మలన్నీ ఏమైందంటే దగ్ధమవుతాయి అమ్మ. మనం చేసిన పాపాలు పోతాయి. నాది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను పిరమిడ్ కట్టుకోవాలనుకున్నానే, ఈ మేడం వాళ్ళైతే వాళ్ళు 22 రోజులలో పిరమిడ్ కట్టుకున్నారు అయిపోయింది. కానీ నేను పిరమిడ్ కట్టాలని 6 నెలల ముందు సామాన్ తీసుకొచ్చి పెట్టుకున్నా. స్ట్రక్చర్ కావాలా, స్ట్రక్చర్ పట్టిపోయాలని చెప్పేసి ఎంతోసార్లు పిరమిడ్ చార్జీకి చెప్పినామో, లోకల్ వాళ్ళకి చెప్పినామో కొన్ని చేయగలుగుతాం. అంటే మనం చేసే పని చేసినప్పుడు మనం అర్హతను సంపాదించుకుంటాం. అర్హతను వృత్తిగా రాదు అసలు. అంటే మనం ఏం చేయాలన్నా కానీ మనం ఒకటి చేస్తేనే, సృష్టికి ఇస్తేనే మళ్ళీ మనకు దానికి తగ్గటువంటిది ఈ సృష్టి ఏంటంటే మనకు ఇస్తుంది. అందువల్ల చెప్పేది ఏంటంటే ఇలాంటి శాఖల ర్యాలీలు కానీ, ధ్యానం యొక్క కార్యక్రమాలు కానీ ఇవన్నింటిలో మనం పాల్గొంటేనే మన ఆత్మ అన్నది ఎదుగుతుంది అన్నట్టు. ఈ విధంగా నా యొక్క అనుభవాలు ఏంటంటే, మీరు ధ్యానం చేయండి, మీరు ఆనందంగా ఉంటారు. ధ్యానం చెప్పుకుండ్రి, ఆనందంగా ఉంటారు. ఇంకొకరి గురించి ఈ మేడంలు అన్నట్టు, పత్రిక అన్నట్టు కామెంట్ చేసడం మనకు అవసరం లేదు. మన ఆత్మ ఎదుగుదల వరకు మనం ఈ భూమి మీదకి వచ్చినాం కాబట్టి 4 రోజుల వరకు ఇంటికి వచ్చినాము. ఇక్కడ ఉంటాము, పర్మనెంట్ ఉంటాం. ప్రతిసారి ఏమంటారంటే మన లోకము వేరే దగ్గర ఉంది, 4 రోజుల వరకు ఇంటికి వచ్చినాము. ఇప్పుడు ఉన్నటువంటి సమయాన్ని చక్కగా దిద్దుకొని మనం ఎప్పుడెక్కడైనా టూర్ వెళ్తే మనం బ్రీఫ్ కేసు తయారు చేస్తామా లేదా? మన సూట్ కేసును తయారు చేసుకుంటాం. అతనే ఈ లోకంలోకి వెళ్ళి మనము వెళ్ళిపోయేది ఉంది. అక్కడ వెళ్ళేదాని కొరకు ఏదైతుందో మనం ఇప్పటి నుంచి చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతాం, నాతో ఏమొస్తుంది, అటువంటిది మనము సంపాదించుకోవాలా. చేస్తే ధ్యానం వేయాలా.
అది కడితే పిరిమిల్లే కట్టాలని చెప్పేసి పత్రిక చెప్పిండు. ఈ మాస్టర్స్ కూడా ఇక్కడ పిరిమిల్లు కడమని చెప్పేసి సంకల్పించుకున్నారు. కాబట్టి మీ అందరికీ మీకు ఈ ధ్యానం యొక్క కుటుంబం అంతా కూడా సపోర్ట్గా ఉంటుంది. మీరు చెయ్యండి. మనం సంకల్పించుకుంటే ప్రతి వాళ్ళు కూడా దానికి వస్తుంటుందమ్మా. శక్తి ఏదైతుందో మనమే కాదు, మనము నిమిత్తం మాత్రంగా ఉండాలా. అదే సృష్టి అన్నది నడిపించుకుంటుంది. ఇప్పుడు సిద్ధులగుట్ట లోపల కూడా అనుకోలేము, మేము 33 కడదాం అనుకున్నాం. ప్రతిసారి చెప్పిండు పెద్ద ప్రేమి రావాలని చెప్పిండు, వచ్చింది. అట్లనే బోధన లోపల కూడా సారింటి కడమ్మా మీరు ఎప్పుడైనా రావచ్చు, అది మనందరి ఇల్లు. ప్రతిసారి పుట్టిండు ఇక్కడ అంటే బోధనలో పుట్టిండు, అది మనందరి ఇల్లు. మీరు ఎప్పుడు రావాలన్నా ఒక 2 రోజులు అక్కడ ఉండొచ్చు. భోజనం కానీ అన్నీ అక్కడ ఉంటాయి. ఇక్కడ వంట చేసే వాళ్ళు ఉంటారు. ప్రతి పౌర్ణమి అమావాస్యకి కూడా క్లాసెస్ ఉంటాయి. మీరు ఇంత దూరంకి వెళ్ళి వచ్చి అక్కడ రోజు ఉండి కూడా మళ్ళా రావచ్చు. అంటే సారింటి కాడ ఎందుకంటే వెళ్ళాలి. అదేవిధంగా ఎక్కడ క్లాసెస్ జరిగినా కానీ, మహేశ్వర మార్కెట్ జరిగినా కానీ, ఇవ్వరి దగ్గరికి వెళ్తే ఏమైందంటే మనకు ఒక శక్తి వస్తుంది. మన లోపల ఎన్నో మార్పులు అనేవి జరుగుతాయి, ఎన్నో నిర్ణయాలు అనేవి మన లోపల మారుతాయి, మన బ్లాక్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. కాబట్టి ఇటువంటి ప్రదేశాలకు కూడా మనం వెళ్ళి అప్పుడప్పుడు ధ్యానం చేయాలా. అమ్మన్నట్టు ప్రతిరోజు కూడా ఒక 3 గంటలు మనం అందరం కూడా ఇంటికాడ ధ్యానం చేసుకోవాలా. ఇదంతా మనము బయటకు వెళ్తాం, కానీ మన ఇంటికాడ మనము ధ్యానం చేసుకున్నట్టయితే మనం ఆనందంగా ఉంటాం. ఇక్కడికి నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటూ చెప్పగలుగుతాం. గంగరాజు మాస్టర్కి ఎంత అద్భుతమైన సందేశం ఇచ్చారు. మరి సాధించి ఉంటాం, ఎంతో మాంసాహారమై ఉంటాం. మరి ఇలాంటి శాకాహార ర్యాలీలో పాల్గొనడం వల్ల మరి ఆ కర్మంతా కూడా మనకు తీరిపోతుంది. ఎంత గొప్ప అవకాశం! మన కర్మని మనమే దగ్ధం చేసుకుంటూ ఇటు మన స్వీయ కళ్యాణంతో పాటు అటు విశ్వ కళ్యాణం రెండిట్లో భాగస్వాములు అవుతున్నాం శాకాహార ర్యాలీ వల్ల. గట్ట చెప్పలు కూడా ఎంత గొప్ప విషయం లేదు, ఎంత గొప్ప అవకాశం! శాకాహార ర్యాలీతో అన్నీ వచ్చేస్తాయి మనకి. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఈ భూమాతని పరిరక్షించడం వల్ల మాత్రం మూగజీవుల యొక్క నెగిటివ్ వైబ్రేషన్స్, ఆ నెగిటివ్ ఎనర్జీస్ అంతా కూడా రిలీజ్ అయిపోతాయి. ఆ మూగజీవుల ఆత్మలు స్వేచ్ఛగా వెళ్ళిపోతాయి. గుంజుతాయా మహా గుంజుతాయి. ఎందుకు మన కాళ్ళు గుంజుతాయనంటే గత జన్మల్లో మనం ఎన్ని కోడి కాళ్ళని తిన్నాము, దానికి లెక్క అవుతుంది. బాగా తిన్న వాళ్ళకి కోరిన వాళ్ళకి కాస్త కరిగిపోతుంది. చెప్పలేవారు. అలాగే మరి సార్ ఇంకో మంచి పాయింట్ కూడా చెప్పారు. ప్రతిసారి మనకు పదే చెప్తూ ఉండేవారు, నో కంప్లైంట్స్ నో జడ్జిమెంట్స్ అని. మరొకసారి గుర్తు చేశారు. అందరూ చెప్పండి, నో కంప్లైంట్స్ నో జడ్జిమెంట్స్, నో కంప్లైంట్స్ నో జడ్జిమెంట్స్. అలాగే మరి సేవ గురించి కూడా చెప్పారు. మరి సార్ పత్రిజీ జన్మస్థల్ ట్రస్ట్కి అధ్యక్షులుగా ఉన్నారు. మరి ఈ ప్రపంచమంతా ధ్యానం చేసిన ఆ ధ్యాన గురువు, జగద్గురువు మన పక్క జిల్లాలో నిజామాబాద్లో మన తెలంగాణ రాష్ట్రంలో జన్మించడం మన ఎంత గొప్ప అదృష్టం. గత చెప్పలు కూడా ఎంత భాగ్యం. మరి ఎంతమంది చూస్తారు పత్రిజీ జన్మస్థల్? పత్రిజీ జన్మస్థల్ చూస్తున్నారు ఎంతమంది? చాలా పేరు. ఖచ్చితంగా మనం చేయాలి. వారి అమ్మగారి పేరు మీదుగా ధ్యాన మందిరం కూడా ఉంది. అక్కడ ప్రతి పౌర్ణమికి అమావాస్యకు కూడా ధ్యానం క్లాసులు జరుగుతాయి. మరి నెక్స్ట్ ఈ పౌర్ణమికి ఎప్పుడు ఉంది సార్ డేట్? సునీత మేడం గారి సందేశం తీసుకుంటాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అలాగే స్వర్ణమాల అమ్మకి శతకోటి వందనాలు. మరి ఎన్నో గ్రామాల నుంచి వచ్చిన మాస్టర్స్ అందరికీ, గ్రేట్ మాస్టర్స్ అందరికీ శతకోటి వందనాలు. నా పేరు సునీత. నేను 2011లో ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. నేను ధ్యాన మార్గంలోకి ఎన్నో అనారోగ్యాల ద్వారా రావడం జరిగింది. ఏదో కారణం లేకుండా చాలా తక్కువ మంది వస్తారు, కారణాలతోనే ఎక్కువ మంది ధ్యానంలోకి వస్తారు. కానీ ఆ కారణము మనల్ని ధ్యానంలోకి తీసుకురావడానికే వస్తుందన్న విషయము మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలుసుకుంటాము. అలా నేను కూడా మన హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, మన మానసికంగా ఆందోళన కానీ ఏవైతే ఉన్నాయో
అవి మనం ధ్యానంలోకి తీసుకురావడానికి వస్తాయన్న సంగతి మనకు అదే జ్ఞానం అన్నట్టు. అంతకుముందు వాటిని మనం అసహించుకుంటాము, తిడుతూ ఉంటాం. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇది రావడం వల్లే నాకు ధ్యానం దొరికింది అని అప్పుడు సంతోషపడతాం. దాని పేరే జ్ఞానము. కాబట్టి మరి ఈ 2011లో నేను ఎన్నో అనారోగ్యాల ద్వారా నా భర్త ద్వారా నేను ధ్యానంలోకి వచ్చిన. మరి రచిత అదృష్టం వాళ్ళ సారు చక్కగా ఇందాక మాట్లాడిన 2 ముక్కలైనా చక్కగా చెప్పిండు, సపోర్ట్ చేస్తున్నాడు. వాళ్ళ అత్తయ్య సపోర్ట్ చేస్తుంది. ఇంట్లో ఈ అత్తయ్యలు భర్తలు సపోర్ట్ చేస్తే ఇంకా మొత్తం గిర్రా తిరిగి రావచ్చు. అందుకు నేనే నిదర్శనం. ఎందుకంటే నిజంగా నా కుటుంబం చాలా గొప్పది. నా గొప్పతనం ఏమీ లేదండి, నా కుటుంబం గొప్పతనమే. ఎందుకంటే అత్తయ్య కానీ మామయ్య కానీ సారు కానీ స్వేచ్ఛనిచ్చిండ్రండి నాకు. అంటే ఎన్నో అనారోగ్యాలతో బాధపడ్డ నువ్వు ఇప్పుడు ఆరోగ్యంగా మారినావు ధ్యానం ద్వారా. ఎంత ఆస్తున్నా ₹1 పనికి రాలేదు. కాబట్టి ఇలా ఎంతమంది బాధపడుతుంటారో వారందరికీ ఇది అవసరం. కాబట్టి మరి గురువు ఇచ్చిన ఈ దానాన్ని మనం అందరికీ పంచాలన్న ఉద్దేశంతో ఎన్నో గ్రామాలు తిరుగుతూ మరి ఇక్కడికి కూడా నేను 2-3 సార్లు రచిత ఆహ్వానం మేరకి పోచమ్మ టెంపుల్లో మేము క్లాస్ పెట్టుకోవడం జరిగింది. చక్కగా ఇక్కడ ఉన్న గ్రామాలు, కొండగట్టు చుట్టూరుగా ఉన్న గ్రామాలు చాలా వరకు తిరగడము, ఇది నాకు మీరందరూ ఇచ్చిన అవకాశము, నా కుటుంబం ఇచ్చిన అవకాశము. దానివల్లనే మనం ఎదుగుతున్నామండి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనము ముఖ్యంగా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే మనం ధ్యానం అనేది అసలు ఎందుకు చేస్తున్నాము అంటే